మన ప్రభుత్వం తగ్గించిన మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం చెప్పి డోర్ స్టిక్కర్లు కూడా వేసారు. ఏ మంచి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు చాలా సంతోషంగా ఉంది చెప్తారు. ఓకే కూటమి ఇప్పుడు ఎలా ఉన్నారు? అలా సంతోషంగా ఉన్నారా? అందుకని మీరు అడిగారు మంచి ప్రశ్న. మంచి ప్రభుత్వం అంటే నాణ్యమైన మద్యాన్ని తక్కువ రేటుకి ఇచ్చి ప్రజల్ని తాగుబోతులు చేయడమే మంచి ప్రభుత్వ లక్ష్యం. ఇసుకని ప్రజలకు అందుబాటులో తీసుకురాకుండా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఇష్టానుసారం దోచుకున్నారు. పేపర్లోనే ఇష్టానుసారం చేయాలి, ఇష్టం వచ్చిన బరి తగ్గించి కొట్టుకుంటున్నారు. ఇసుక సేనరైజులు మాయి, ఇసుక క్వారీలు మాయి అని కొట్టుకుంటున్నారు. మరి ఇసుక ఈ రోజుకి మార్కెట్లో దొరకట్లేదు. ఇసుక ఈ రోజుకి మార్కెట్లో దొరకట్లేదు. గత ప్రభుత్వం ఏం జరిగింది తర్వాత మాట్లాడతాం. ఈ ప్రభుత్వం కూడా దొరకట్లేదు కదా. 5 నెలలు అయింది, 6 నెలలు అవుతుంది. రేపు పొద్దున్న ఏం చేస్తారు? మీ పాలసీ మేకింగ్ ఏంటి? మేము ఇసుక ఉచిత ఇసుక అని చెప్పాం, ఇంటికి తీసుకొచ్చి పోయాలా అని చంద్రబాబు నాయుడు గారు వ్యంగ్యం చేశారు. అంటే పేద మధ్యతరగతి ప్రజల్ని అవహేళన చేశారు. దాని మీద పవన్ కళ్యాణ్ గారు, పురంధరేష్ గారు మాట్లాడలేదే. ఎట్ల బండిలో ఫ్రీగా తీసుకెళ్ళారు. నగరంలో ఉన్నాడు ఎట్ల బండి ఎలా తీసుకెళ్తాడు? అలాంటి బుద్ధి లేని మాట్లాడడం చెప్తారా? చెప్పండి. నగరంలో ఉన్నోళ్ళు ఎవరైనా బండ్లు కట్టి తీసుకెళ్తారా? ఎవరు చాలా తెలివిగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, ప్రజల్ని మాయ చేయడానికి ఉచిత ఇసుకంట నువ్వు తీసుకెళ్ళిపోండి, ఎట్ల బండ్లు అయితే ఫ్రీ అంట. నగరంలో ఎట్ల బండ్లు ఎలా తీసుకెళ్తారు? ఎవరైనా మాట్లాడరు? చెప్పండి, ఎవరైనా మాట్లాడరా? మద్యం షాపులు ప్రైవేటైజేషన్ చేస్తే మొత్తం ఎవరు తీసుకున్నారు? మీరే చూశారు. నారాయణ గారు తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళు తీసుకున్నారు. 2 రోజులు టెండర్లని ముగించేసి మొత్తం షాపులు ఇచ్చేసారు. వ్యాపారం మొత్తం సైలెంట్గా ఎవరు చేసుకుంటున్నారు? తెలుగుదేశం కూటమి నాయకులు చేసుకుంటున్నారు. ఇది మంచి ప్రభుత్వమా? ఇసుక లేదు, మద్యం నాణ్యమైన ప్రజలను తాగుబోతులు చేసే నిర్ణయం, అది మంచి ప్రభుత్వమా? సీప్లేన్ లాంటిది పెట్టి పేద ప్రజలకి పర్యాటక రంగాన్ని దూరం చేసేటువంటి ఇది మంచి ప్రభుత్వమా? నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి కదా, మరి అవి డౌన్ చేయడం ఎందుకు నిర్ణయం తీసుకోవట్లా? నూనెల రేట్లు పెరిగినాయి, పప్పు దినుసులు పెరిగినాయి. ఆయన దగ్గర కూడా వెళ్దాం. ఏం చేస్తున్నారు ఆయన? ఇది కూడా ఆయన కట్టడి చేసే దీనిలో వైసీపీ నాయకుల హస్తం అని చెప్తారు. ఇప్పుడు మీకు ఇందా నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించేటువంటి మాట. మీరు ధరల నియంత్రణ చేశారా? చేయలేదు కాబట్టి మంచి ప్రభుత్వమా చెడ్డ ప్రభుత్వం అనేది ప్రజలు ఆలోచించారు. మీరు వచ్చిన తర్వాత రేషన్ బియ్యం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి, అక్రమ రవాణా జరుగుతుంది, బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది, లేదా కాకినాడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు వైసీపీ లేదు కదా, చేస్తుంది మీరా? ఎవరు దీనికి సమాధానం చెప్పలేదు? మంచి ప్రభుత్వమా మోసం చేసే ప్రభుత్వమా ఇది? దీనికి సమాధానం చెప్పండి. ఆడపిల్లల గురించి మాట్లాడారు. ఇంతవరకు రాష్ట్రంలో వందల మంది ఆడపిల్లల మీద రేపులు చేస్తున్నారు. ఒక 7 ఆత్మహత్య చేసుకున్నారు, హత్యలు చేశారు. దీని మీద ఇంతవరకు హోంమంత్రి అధికారులు నుండి ఒక్క చర్య మీద కూడా శిక్ష లేకపోవడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి చేయలేకపోవడం ఇది మంచి ప్రభుత్వం. మోసం చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాము, న్యాయస్థానాలు పెంచడం జరిగింది అని చెప్పి అదే చెప్తారు. రాజ్ గారు ఇది చాలా మంచి స్టేట్మెంట్ నేను చెప్పేది. నేను అడుగుతుంది ఏంటంటే అసలు ఆమె స్టేట్మెంట్ పరిగణలో తీసుకున్నారు తర్వాత ఎక్కడైనా సరే ఒక్క ఘటన మీద మీరు స్పందించి సరైన దిశలో ఎక్కడైనా సరే ఒక్క నేరస్తుడి మీద చర్యలు తీసుకున్నారు గంటలోనే ఒక రోజు నేనేం చెప్తున్నాను? అరెస్ట్ చేసి రక్షణ కల్పించారు. ఇంటికి అరెస్ట్ చేస్తారు, పోలీస్ స్టేషన్ ఎవరైనా కూడా చేస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. కానీ ప్రభుత్వ పరంగా మీరు చేసిన చర్యలు ఏంటి? మహిళల రక్షణ కోసం మీరు తీసుకునే చర్యలు ఏంటంటే చెప్పమని ఎక్కడైనా మాట్లాడారు. ఈ మాటలు మాట్లాడుతున్నారు. మహిళల మీద దాడులు చేస్తే తాట చేస్తాము సహించలేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. గతం అధికారం రాకుండా కూడా చెప్పారు. ఆడపిల్లల మానవ ప్రాణాలను కాపాడుతాము, ఎవరైనా మహిళలు చూడాలంటేనే కన్నెలు చూడాలంటేనే తాట తీస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా చూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆడపిల్లల్ని ఎత్తుపోయి మానభంగం చేసి ఎవరు తాట తీశాం? తెనాలిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక ఆడపిల్లని మానభంగం చేసి మర్డర్ చేసి ఎవరు తాట తీశాం? విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ ఒక సానుభూతి పరులు నడి రోడ్డు మీద బందర్ రోడ్లో ఏం చేశారు? ఆ అమ్మాయి ప్రేమించినందుకు వాళ్ళ తండ్రి అడ్డుపడుతున్నాడని నడి రోడ్డు మీద మర్డర్ చేస్తే ఎవరు తాట తీశారు? చెప్పమని పవన్ కళ్యాణ్ గారిని
ఇంతవరకు గుడ్లవల్లి సంఘటన మీద ఎందుకు స్పందించరా మీరు? వందల మంది ఆడపిల్లల ఆత్మ గౌరవం దెబ్బతింటే ఎవడి తాట తీశారు మీరు? ఎవడి తాట తీశారు? వాస్తవంగా రేపు జరిగిన కుటుంబాలు బాధ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం పరామర్శించారా? అగాయిత్యం చేసిన కుటుంబాలను పరామర్శించారా? ఏం ఆదుకుంటున్నారు? లక్ష రూపాయలు ఎవరు తాట తీశారు మీరు? నిన్న కూడా ఎలాంటి బాధ్యత రాయించిన స్టేట్మెంట్ ఇచ్చారు మీరు? ఎంత బాధ్యత రాయించిన స్టేట్మెంట్ అంటే మహిళల మీద మీకుంటే గౌరవం అదా? మా ప్రభుత్వం ఎక్కడైనా సరే మహిళల మీద ఏమన్నా దాడి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, కఠినంగా శిక్షిస్తాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతాం, మరొకరు చేయకుండా బుద్ధి వచ్చేలా శిక్షిస్తామని మాట్లాడకుండా ఎంత బాధ్యత రాయించిన మాట్లాడు. సమాజం బాధ్యత తీసుకోవాలి. మీరేం బాధ్యత తీసుకుంటారు? ఏం బాధ్యత తీసుకుంటారు మీరు? కరాటే నేర్చుకోవాలి, ఇంత ఎన్నాళ్ళ నుంచి నేర్చుకుంటున్నారు కదా, నువ్వు కొత్తగా నేర్పించేది ఏంటి? వాళ్ళని వాళ్ళు డిపెండ్ చేసుకుంటారు కదా. ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. పవన్ కళ్యాణ్ ప్రజల్లో అసలు ఫస్ట్ మీలో చైతన్యం రావాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి పచ్చి అవకాశాలు ఇచ్చే స్టేట్మెంట్స్ ప్రజలు నమ్మరు నమ్మరు నమ్మరు. వాళ్ళు కూటమి టైం వచ్చింది, మీకు అధికారం వచ్చింది, కానీ మీరు అధికారాన్ని రావడానికి ముందు, అధికారం రావడానికి తర్వాత మీరు పెట్టండి. దిశ లాంటి వాళ్ళు పెట్టండి. ప్రజలకు ఏమైనా మేలు పనికిరాని చట్టం దిశ అన్నారు. పార్టీల పరంగా మాట్లాడడం తప్పు. నేను ఒక మాట చెప్తున్నానండి. నాడు నేడు స్కూల్స్ బాగు చేశారు, ఆధునీకరణ చేశారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. ప్రైవేట్ స్కూల్ అని అడిగారు. అంటే నాడు నేడు స్కూల్లో గత ప్రభుత్వం బాగు చేసిందని ఒప్పుకున్నాడు కదా ఆయన. ఒప్పుకున్నాడు కదా. మరి ఒప్పుకున్నప్పుడు దిశ యాప్ని మరింత పటిష్టపరిచి ప్రజలకి ఉపయోగపడేలాగా ఏ విధంగా చేయాలనే దానికి ఆయన చర్యలు తీసుకోవాలని పనికిరాని యాప్ అని ఎలా చెప్తాం? పనికొచ్చేలా చెయ్యి. మనం కూడా ఎలా పడతాం మాట్లాడుతాం కాదు. నేనేమంటున్నా మరింత చట్టంలో లోపాలంటే మరింతగా నువ్వు సవరించి దాన్ని ప్రజలకు ఉపయోగపడేలా చెయ్యి. పార్టీల మధ్య ఉన్న వైరానికి ప్రజలు బలి కావద్దు. పార్టీల మధ్య వైరం ఉండొచ్చు, ఆధిపత్య పోరు ఉండొచ్చు, ఎవరో ఒక్కరో అధికారంలో రానుకోరు, కానీ ప్రజలు ఎందుకు బాధితులు కావాలి? ప్రజలు ఎందుకు సఫరింగ్ కావాలి? ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడాలి? చట్టంలో మార్పులు కావాలంటే మరింత బలంగా అమలు అయ్యేలాగా చూడాలి. కానీ అది కరెక్ట్ కానీ ఇది కరెక్ట్ కానీ మీరే కదా జడ్పీ స్కూల్కి వెళ్ళి ఆధునికంగా బాగా ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్లో పోటీ పడేలాగా ఉన్నాయని మీరే కితాబ్ ఇచ్చారు కదా. ఇంకా మెరుగ్గా ఎలా చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆధునీకరణకి నోచుకునేటువంటి పాఠశాలను మేము ఆధునీకరణ చేస్తామని చెప్పు. అయితే బైజూస్ని పెద్ద ఎత్తున డిజిటల్ ట్యాబ్లెట్లు ఇస్తే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది. అట్లా కాదు, పేదరికం విజ్ఞానం నేర్చుకోవడానికి కానీ వాళ్ళు మరింత సమర్థవంతంగా విద్యార్థులు తయారవడానికి ఉపయోగపడేలాగా ట్యాబ్స్తో పాటు ఇంకేమన్నా వాళ్ళకి ఉపయోగపడేలాగా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పాలి. కానీ అదేంటి వైసీపీ చేసింది కానీ మేం చెయ్యం అని జనసేన వాళ్ళు అనడం అది కరెక్ట్ కాదు.